శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. నిన్న హిందూపురంలో వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై టీడీపీ గూండాలు దాడి నేపథ్యంలో హిందూపురం వెళ్తున్నారు సతీష్ రెడ్డి. హిందూపురం వెళ్లొద్దంటూ కదిరిలో సతీష్ రెడ్డిని అడ్డుకున్నారు పోలీసులు. కదిరి వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మక్బూల్ను అరెస్ట్ చేశారు పోలీసులు. అటు హిందూపురంలోనూ టెన్షన్ వాతావరణం నెలకొంది. శనివారం వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై ఎల్లో తాలిబాన్ల దాడిని నిరసిస్తూ ఆందోళన చేపట్టేందుకు వెళ్తున్న వైఎస్ఆర్సీపీ నేతల్ని అడ్డుకుంటున్నారు పోలీసులు. హిందూపురం వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త దీపికకు పోలీసుల నోటీసులు ఇచ్చారు. ఏపీలో ప్రజల గొంతుకను కూటమి పాలకులు నొక్కేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వి సతీష్ రెడ్డి. పోలీస్ వ్యవస్థను దుర్వినియోగం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ఆఫీస్పై దాడి చేసిన టీడీపీ గూండాలను ఎందుకు అరెస్ట్ చేయలేదని పోలీసుల్ని ప్రశ్నించారు. వేణురెడ్డి మాట్లాడిన దాంట్లో తప్పేముందని ప్రశ్నించారు. బాలకృష్ణతో పోల్చుకుంటే వేణురెడ్డి ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడారని సతీష్ రెడ్డి చెప్పారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ సోషల్ మీడియాలో కూడా అసభ్యకర పోస్టులు పెడుతున్నారని, వారి మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదని సతీష్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో అధికార పక్షానికి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయం ఉండదన్నారు సతీష్ రెడ్డి. అధికార పార్టీ వాళ్ళకున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం. ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేసినా లేకుంటే ప్రభుత్వ పనితీరు పైన ఏమైనా విమర్శలు ఉంటే తప్పకుండా 100% చేస్తాం. కానీ విమర్శలు చేశామనేటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. బాలకృష్ణ గారు ఒకవైపు అక్కడ ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన తరిమి కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం పర్యవసనంగా ఈరోజు అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ విశ్వాసం పెంపొందించేదానికి, అదే రకంగా వీళ్ళు చేసేటువంటి చర్యలను ఖండించే రకంగా ధర్నా చేయాలని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఈరోజు హిందూపురం పోయే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దారిలోనే ఈరోజు పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపడం, అక్కడికి వెళ్ళకూడదని చెప్పి నిర్బంధించడం జరిగింది. పోలీసు వాళ్ళు ఒకటి కోరుకుంటున్నా, మీ యొక్క డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు డిఎస్పీ గారు కూడా మాట్లాడుతూ మేము 307 సెక్షన్ పెట్టాము, ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద 307 సెక్షన్ కూడా పెట్టామని చెప్పారు. నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా 307 సెక్షన్ పెట్టిన దానికి. 307 సెక్షన్ పెట్టడం కాదు, వాళ్ళు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఏ పార్టీ వాడైనా కానీ అంత విచ్చలవిడిగా వచ్చి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండవది, ఈరోజు కొన్ని పేపర్లు కథనాలు కానీ లేకుండా ఉంటే పోలీస్ వర్షన్ కూడా వీళ్ళేదో రెచ్చగొట్టేట్టు ప్రసంగాలు చేస్తారు. ఎందుకు మాట్లాడము? మేముండేది అపోజిషన్ పార్టీ. మా కర్తవ్యం ఈరోజు ప్రజల పక్షాన ఇక్కడేటువంటి అధికార పార్టీ ఏ తప్పులు చేసినా కూడా ఎత్తి చూపేసినటువంటి బాధ్యత ఇది మాది. ఆ బాధ్యత మేము చేయకుంటే మేము తప్పు చేసిన వాళ్ళం అవుతాం. మీరు ఎక్కడైతే అవినీతి చేస్తారో, మీరు ఎక్కడైతే అక్రమాలు చేస్తారో, లేకుంటే మీరు ఎక్కడైతే ప్రజాస్వామ్య విధంగా అవలంబించరో ప్రశ్నించేటువంటి హక్కు మాది, ప్రశ్నించాల్సినటువంటి బాధ్యత మాది. దట్ ఈస్ వై వీఆర్ కాల్డ్ అపోజిషన్. మా పాత్ర మేము చేసేటప్పుడు మీరు కూర్చొని రౌడీల మాది దౌర్జన్యం చేసి మీకొక న్యాయం మాకొక న్యాయమా? చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్పండి, ఇంత దౌర్జన్యంగా ఇంత దౌర్భాగ్యంగా మా పార్టీ కార్యాలయం పైన మీ యొక్క కార్యకర్తలు వస్తున్నారే, దేనికోసం, ఎందుకోసం వస్తున్నారు? ఏమసభ్యంగా వేణురెడ్డి ఏదో అసభ్యంగా మాట్లాడానంటున్నారు. ఏమసభ్యంగా? మీ దగ్గర ఉన్నటువంటి క్లిప్పింగ్లు బయట పెట్టండి. ఏం మాట్లాడాడు ఆయన? మీరు మాట్లాడేటువంటి తీవ్రమైనటువంటి పదాలతో పోలిస్తే మీ బామర్ది మాట్లాడేటువంటి అసభ్య పదాలు, ఆయన కూర్చొని అసెంబ్లీ సాక్షిగా కూర్చొని సైకో అని చెప్పి జగన్మోహన్ రెడ్డిని మాట్లాడినాడు. ఈరోజు ఒకరిని పేరు పెట్టలే, ఒకటి కథ కాదు, నాన్ లోకల్ వాళ్ళని మీరు చేయడం వల్ల వాడి వల్ల మీకు ఏమొస్తుంది అన్నాడు. వాడు అని సంబోధించినటువంటి పదమే నీకు అంత అబ్జెక్షనబుల్ అయితే
మీరు మాట్లాడేటువంటి పదాలు, మీరు మాట్లాడేటువంటి అసెంబ్లీలో మాట్లాడేటువంటి పదాలు, బయట మాట్లాడేటువంటి పదాలకు మిమ్మల్ని ఏమనాలి ప్రజలు? కాబట్టి మీకు ఒక న్యాయం, మాకు ఒక న్యాయం కాదు. ప్రజలందరూ దీన్ని గమనించాలా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిన్న కార్యక్రమం చేస్తే వాళ్ళు పెద్ద రకంగా వాళ్ళు దుర్భాషలాడినా కూడా మా వాళ్ళు రియాక్ట్ అయితే అది తప్పంటారు. ఈరోజు ఏమాత్రం మాట్లాడలేదు. మీరందరూ కావాలంటే గమనించుకోవచ్చు ఆ క్లిప్పింగ్స్. నేను కూడా అదే పనిగా తెప్పించుకున్నాను. ఏమన్నా నోటు జారి ఏమైనా తప్పు మాట్లాడాడని. ఈ వేణురెడ్డి మాట్లాడింది ఒకటి ఏంటంటే, స్థానికంగా ఉండేటువంటి వాళ్ళని గెలిపించకుండా ఎవడో బయటోడిని వాడు వచ్చి మీకు ఏమైనా సహాయం చేస్తున్నాడా, ఈరోజు అనుభవిస్తున్నారు కదా వాడు అని చెప్పి మాట్లాడేటువంటి మాటకు ఇంత ఆఫీసు మీద పడి దౌర్జన్యం చేసేటువంటి సంస్కృతి తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేస్తూ ఉంటే రేపు పర్యావసనాలు ఎట్లుంటాయి ఒకసారి గుర్తు తెచ్చుకోండి. రేపు పర్యావసనాలు కూడా ఇట్లే ఉంటాయి. మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, ఓవైపు పార్టీ ఆఫీస్పై దాడి చూస్తుంటే ఏమాత్రం యాక్షన్ తీసుకొని పోలీసులు ఇవాళ నిరసన తెలపడానికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నారు. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? ప్రజాస్వామ్యానికి హక్కుల ఉల్లంఘన కిందే వస్తుందని చెప్పాల్సి ఉంటుంది. ఎందుకంటే వాస్తవానికి ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యబద్ధంగా అత్యంత శాంతియుతంగా టీడీపీ గూండాల దాడిని వ్యతిరేకిస్తూ ఆందోళన కార్యక్రమానికి పిలుపునిస్తుంది. ఎందుకంటే నిన్న జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన టీడీపీ నేతలు కార్యకర్తలు విచక్షణరహితంగా దాడులకు పాల్పడ్డారు. అదేవిధంగా ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అదేవిధంగా అద్దాలను కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే శాంతియుతంగా నిరసనకు వెళ్తూ ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలను ఎక్కడికక్కడ హౌస్ అరెస్ట్ చేయడం, వారికి నోటీసులు ఇచ్చి అడ్డుకోవడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కల్పిస్తుంది. ఎందుకంటే ఎవరైతే దాడి చేశారో వారిపైన కఠిన చర్యలు తీసుకొని ఇప్పటికీ అరెస్ట్ చేయాల్సింది. కానీ తూతు మంత్రంగా ఒక కేసు నమోదు చేసి కేసు దులుపుకునే ఆలోచనలో పోలీసు నేతలు కల్పిస్తుంది. దీన్ని పూర్తి స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఓకే శివారెడ్డి, అలాగే ప్రజాస్వామ్యంపై కూడా దాడి చేస్తున్నారు. చూసినట్లయితే పార్టీ ఆఫీస్ని చాలా దారుణంగా కూడా దాడి చేసినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. కేవలం ఒక చిన్న మాట మాట్లాడిన దానికి అది కూడా పెద్ద విషయం కాదంటూ కూడా సతీష్ రెడ్డి మాట్లాడడం చూసాం. ఆ క్లిప్పింగ్ చూడండి అంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఇంత పెద్ద ఎత్తున దాడి చేయడం, అలాగే నిరసన తెలపడానికి వెళ్తున్నటువంటి పోలీసులపైన, నిరసన తెలపడానికి వెళ్తున్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులపైన కూడా పోలీసుల దౌర్జన్యాన్ని ఎలా చూడాలి శివారెడ్డి? ఖచ్చితంగా. ఎందుకంటే ఎమ్మెల్యే బాలకృష్ణన్ క్వశ్చన్ చేశారు. ఎందుకంటే స్థానికంగా ఉండడం లేదు, అభివృద్ధి చేయడం లేదని హిందూపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపిక పట్ట వేణురెడ్డి చాలా స్పష్టంగా ఆరోపణలు చేయడం జరిగింది, విమర్శలు చేయడం జరిగింది. ఎందుకంటే ముచ్చటగా మూడోసారి బాలకృష్ణ హిందూపురం నుంచే గెలుపొందారు. అయితే ఆయన పదే ఓట్లు వస్తూ ఉన్నారు కానీ ప్రజలు ఏమాత్రం పట్టించుకోవడం లేదు, ఇక్కడ స్థానిక సమస్యలను పట్టించుకోవడం లేదని మాత్రమే వేణు క్వశ్చన్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అభ్యంతరం ఉంటే చట్టపరంగా చర్యలు తీసుకోవాలి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపైన విచక్షణంగా రహితంగా దాడులు చేయడం, దౌర్జన్యాన్ని ప్రోత్సహించడం, అదేవిధంగా చట్టాన్ని చేతిలో తీసుకోవడం ముమ్మాటికి తప్పే అవుతుంది. దీనికి సంబంధించి చట్ట విరుద్ధంగానే చూడాల్సి ఉంటుంది. అయితే దీన్ని బాలకృష్ణ సమర్థించుకోవడం, టీడీపీ నేతలు సమర్థించుకోవడం ముమ్మాటికి సరికాదు. ఎందుకంటే ఒక్కసారిగా వచ్చారు జై బాలయ్య అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై విచక్షణరహితంగా దాడులు చేయడం, అద్దాలు ధ్వంసం చేయడం, ఫర్నిచర్ ధ్వంసం చేయడం ఇది ముమ్మాటికి కరెక్ట్ కాదన్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్తున్నది. అందుకే శాంతియుతంగా ఈ రోజున నిరసనకు పిలుపునిస్తే ఒకవైపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త దీపికకు నోటీసులు ఇచ్చారు. అదేవిధంగా కదిరి ఇన్ఛార్జ్ మక్బుల్ని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా సతీష్ రెడ్డి, రేపల్లి సతీష్ రెడ్డి పులివెందు నుంచి నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు వస్తున్న సతీష్ రెడ్డిని కూడా కదిరిలో అడ్డుకోవడం జరిగింది. అంటే ఈ పరిణామాలు చూస్తూ ఉంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా, కేవలం పోలీసులు ఏకపక్షంగానే వ్యవహరిస్తున్నారని దానిపై పూర్తి స్థాయిలో విమర్శలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఓకే శివారెడ్డి. అధికార పార్టీ వాళ్ళకున్నటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తారు, ప్రతిపక్షంలో ఉన్నటువంటి మా పార్టీకి సంబంధించినటువంటి కార్యక్రమాలు మేము చేస్తాం. ప్రభుత్వం ఎక్కడైనా తప్పు చేసినా లేకుంటే ప్రభుత్వ పనితీరు పైన ఏమైనా విమర్శలు ఉంటే తప్పకుండా 100% చేస్తాం.
కానీ విమర్శలు చేశామనేటువంటి నెపంతో కూర్చొని దాడులు చేసేటువంటి సంస్కృతి బహుశా హిందూపురం ప్రాంతంలో ఇది మొట్టమొదటిసారి అనుకుంటా. బాలకృష్ణ గారు ఒకవైపు అక్కడ ఉంటూ ఆ నియోజకవర్గంలోనే ఉండేటువంటి సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడి, ఆ తర్వాత విచ్ఛిన్నకరంగా అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపైన తరిమి కొట్టడం ఏ సంస్కృతి ఇది అని చెప్పి నేను అడుగుతున్నాను. మీ పార్టీ కార్యకర్తలు మరి ఆ రకమైనటువంటి విచ్చలవిడిగా దాడి చేసేదాన్ని మీరు ఏ రకంగా సమర్థిస్తారని చెప్పి నేను అడుగుతున్నాను. ఈరోజు నిన్న జరిగినటువంటి కార్యక్రమం పర్యవసనంగా ఈరోజు అక్కడటువంటి వైఎస్ఆర్సీపీ శ్రేణులకు అందరికీ విశ్వాసం పెంపొందించేదానికి, అదే రకంగా వీళ్ళు చేసేటువంటి చర్యలను ఖండించే రకంగా ధర్నా చేయాలని చెప్పి అందుబాటులో ఉన్నటువంటి నాయకులం అందరం కూడా ఈరోజు హిందూపురం పోయే కార్యక్రమం నిర్వహిస్తూ ఉంటే దారిలోనే ఈరోజు పోలీసు వాళ్ళు ఇక్కడ ఆపడం, అక్కడికి వెళ్ళకూడదని చెప్పి నిర్బంధించడం జరిగింది. పోలీసు వారిని ఒకటి కోరుకుంటున్నా, మీ యొక్క డ్యూటీ మీరు సక్రమంగా చేస్తే ఇటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది? ఈరోజు డిఎస్పీ గారు కూడా మాట్లాడుతూ మేము 307 సెక్షన్ పెట్టాము, ఎవరైతే దాడి చేస్తారో వాళ్ళ మీద 307 సెక్షన్ కూడా పెట్టామని చెప్పారు. నేను మనస్ఫూర్తిగా ఆయన అభినందిస్తున్నా 307 సెక్షన్ పెట్టిన దానికి. 307 సెక్షన్ పెట్టడం కాదు, వాళ్ళు ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? ఏ పార్టీ వాడైనా కానీ అంత విచ్చలవిడిగా వచ్చి ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేస్తే ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని చెప్పేసి మేము అడుగుతున్నాం. రెండవది, ఈరోజు కొన్ని పేపర్లు కథనాలు కానీ లేకుండా ఉంటే పోలీస్ వర్షన్ కూడా వీళ్ళేదో రెచ్చగొట్టేట్టు ప్రసంగాలు చేస్తారు. ఎందుకు మాట్లాడము?